సుమా అడ్డా అస్సలు తగ్గేదేలే. ఈ మంగళవారం సుమా అడ్డాలో ఎంటర్టైన్ చేయడానికి వచ్చేస్తున్నారు గంటకో సమస్య, రోజుకొక ట్విస్ట్. ఇది మన జీవితాలతో ఆడేటువంటి వింత నాటకంలో మనల్ని బాగా ఎంటర్టైన్ చేసేటువంటి సీరియల్ యాక్టర్స్ ఈ రోజు వచ్చేస్తున్నారు. లెట్స్ వెల్కమ్ కిరణ్, మాధురి అండ్ నిఖిత. రాజమండ్రి రాగమంజరి మాయమ్మ పేరు తలవనోడు వేరు మేస్తిరి, కళాకారుల ఫ్యామిలీ మరి నే గజ్జ కడితే ముందు రాత్రి. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, ఈ మధ్య కాలంలో సీరియల్లో అయినా సినిమాలో అయినా ఎవరు తల్లి ఎవరు కూతురు అనేటువంటి డిఫరెన్స్ తెలియకుండా పోతుందబ్బా. అవును, ఇప్పుడు వీళ్ళిద్దరు ఒకటేలా అయిపోయారు. సో సీరియల్లో మీ అమ్మగారు, మా అమ్మగారు, సీరియల్లో మీ ఆవిడ గారు, ఎస్ మా ఆవిడ గారు. ఇంత యంగ్ ఏజ్ అయినా సరే పెద్ద క్యారెక్టర్స్ చేయాల్సి వస్తుంది కదా, మీరు ఎలా ఫీల్ అవుతుంటారు మాధురి? మీరు చూడండి, అప్పటి నుంచి యాంకర్ గా ఇలానే ఉన్నారు. మీ గురించి అడిగితే మీరు నా గురించి అంటున్నారు. కానీ మీరు సీరియస్ నటించకపోవడం కరెక్ట్, ఎందుకంటే మీకు మదర్ రోల్ ఇచ్చేవాళ్ళు, మీకు మదర్ రోల్ ఇచ్చేవాళ్ళు. కిరణ్, ఇంతకీ సీరియల్లో గొడవలు ఏమైనా అవుతున్నాయా? మా ఇద్దరికి అవుతున్నాయి, వాళ్ళిద్దరు బానే ఉంటున్నారు. ఈ మధ్య ట్రెండ్ ఇలా మారింది. ఇలా మారింది. ఎనీవే వెల్కమ్, రండి. ఇది నటించడం కాదు, జీవించడం. ఇది సీరియల్ కాదు, నిజ జీవితం అంటూ సీరియల్స్ తో ప్రూవ్ చేసుకుని ఈ రోజు ఇక్కడికి వచ్చేస్తున్నారు గిరీష్ శంకర్, షర్మిత గౌడ్ అండ్ నైనిషా. అత్తో అత్తమ్మ కూతురో మెత్తంగా ఎత్తు వేసేయమంటిరో, చిత్తడి చిట్టమ్మ కూతురో మతంగా సత్తా చూపించమంటిరో, తుళ్ళి తుళ్ళి పడ్డ తల్లి మళ్ళీ మళ్ళీ అంది పుల్లి, బాబు నాకే కావాలి. గిరీష్ శంకర్ గారు, బా అసలు ఏం ఎనర్జీ అండి, సూపర్. వెరీ నైస్ అండి, సూపర్. ఎవరైనా ఒకళ్ళ ట్రే తీసుకొని రండి. ఇప్పుడు నా దగ్గర కొన్ని ఐటమ్స్ ఉన్నాయి, వీటిలో మిమ్మల్ని మీరు ఒక దానితో పోల్చుకోవాలి. సో హాట్ హాట్ మిర్చి. ఏ ఐటమ్ అయితే తీసుకున్నారో అది మొత్తం ఫినిష్ చేయాలి. గిరీష్ శంకర్ గారు, నేను అడుగుదాం అనుకున్నాను, సీరియల్స్ లో మాత్రమే ఎందుకు ఐటమ్ సాంగ్స్ పెట్టరు అని, మీరు అది పూర్తి చేశారులేండి. అంటే నేను ఐటమ్ ఐటమ్ సాంగ్ చేశారని. పక్కనున్నది మీ ఆవిడేనా అదే సీరియల్లో? అవును, ఆవిడ క్యారెక్టర్ మాధురి, కాబట్టి ఆవిడకి అవకాశం ఇద్దాం. మీరేం ఐటమ్ అండి? కరివేపాకు. కూరలో కరివేపాక మీరు? పాపం, ఇలాంటి ఆయనతో ఎలా ఉంటున్నారో ఏమిటో. అదే బాగుంటున్నారు లేండి. నెగిటివ్ అండ్ సాఫ్ట్ అందులో, అందుకే అక్కడ అవ్వట్లేదని. సాఫ్ట్ అండి, బయట సో హాట్ మీరు సాల్ట్ తీసుకుంటా, ఇది లేకుండా ఏది టేస్ట్ లేదు అందుకే. నువ్వమ్మా నైనిషా? ఉల్లిపాయలు. యా, మనకు ఉల్లిపాయలు లేకుండా కూడా అసలు గడవదు కదా. కిరణ్, ఒకటేమో మసాలా, ఇంకోటేమో నూనె. నూనె తీసుకుంటా. నూనె తీసుకుంటున్నావా? అన్నిట్లో కావాలి కాబట్టి. కరెక్ట్. ఏదైనా సరే జారుకుంటూ వెళ్ళిపోతుంది. అందరూ తీసుకుండగా ఇంకా. అయ్యా, మసాలా చాలా ఫ్లేవర్ యాడ్ చేస్తుంది కదా. మీరు ముగ్గురు ఇటు, మీరు అటు వెళ్తున్నారు. మన సుమా అడ్డాలో చాలా ముఖ్యమైనది ఏంటంటే టైం. మీరు టైం ఎంత బాగా వాడుకుంటే మీకు అంత డబ్బులు వస్తాయి. మొత్తం 4 రౌండ్లు ఉన్నాయి ఇందులో. మొట్టమొదటి రౌండ్ మొదలెట్టేద్దాం. దోచేయి. ఈ రౌండ్ లో మేము సింపుల్ గా ఒక క్వశ్చన్ అడుగుతాం, వాటికి మీరు సమాధానాలు చెప్తూ ఉంటారన్నమాట. ఇలా మీరు చెప్పినటువంటి ఆన్సర్స్ మా దగ్గర ఉండేటువంటి ఆన్సర్స్ తో మ్యాచ్ అయ్యింది అనుకోండి, మీకు డబ్బులు వస్తాయి. ఒక్కొక్క ఆన్సర్ కి 10,000 రూపాయల నుంచి 2 లక్షల వరకు వచ్చేటువంటి అవకాశం ఉంది. సో ఈ రోజు మీరు చేస్తున్నది కలిసికట్టుగా ఒక సీరియలే అయినా, ఈ రోజు మీరు విడివిడిగా ఆడబోతున్నారు. ఎవ్వరాట వాళ్ళదే, రెచ్చిపోండి అంతే, అస్సలు తగ్గేదేలే. మిమ్మల్ని సపోర్ట్ చేయడానికి వీళ్ళందరూ వచ్చారు, అండ్ మిమ్మల్ని సపోర్ట్ చేయడానికి వీళ్ళు వచ్చారు. సో రెడీ? ఫస్ట్ మీరే వచ్చారు కాబట్టి మీతోనే మొదలు పెట్టేస్తాము. రండి. నేను మీకు ఇచ్చేటువంటి టైం 90 సెకండ్లు మాత్రమే. క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. బ్యాంక్ అనగానే మనకి గుర్తుకొచ్చేది ఏమిటి? అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. చెక్. చెక్. ఓకే, రైట్ ఆన్సర్. అకౌంట్స్. అకౌంట్స్ రైట్ ఆన్సర్.
మనీ. డబ్బులు. నంబర్ 1 రైట్ ఆన్సర్. నగలు. నగలు రైట్ ఆన్సర్. నంబర్ 12 ఏటీఎం. ఏటీఎం. ఏటీఎం లేదు. చెక్ బౌన్స్. చెక్ బౌన్స్ లేదు. లోన్స్. 5 రైట్ ఆన్సర్. గోల్డ్. స్లిప్పింగ్. విత్డ్రాయల్ స్లిప్పులు. ఓకే డిపాజిట్ విత్డ్రా రైట్. బ్యాంక్ మేనేజర్స్. ఎంప్లాయీస్ నంబర్ 4 రైట్. వాచ్మెన్. సెక్యూరిటీ నంబర్ 8 రైట్ ఆన్సర్. క్యాష్ కౌంటింగ్ మిషన్. రైట్ ఆన్సర్. నంబర్ 9 ఎనీవే మీరు చెప్పని ఆన్సర్లు ఏంటో చూద్దాం ఒకసారి. అప్పులు గడువు తేదీ అలాగే ఫోన్ కాల్స్ రావటము, టోకెన్స్ క్యూ లైన్లు, సంతకము స్టాంపు, కంప్లైంట్స్, సీసీ కెమెరాస్, లంచ్ బ్రేక్. 5,50,000 వచ్చింది. బ్యాంక్ లో జనరల్ ఏంటంటే మాక్సిమం మెంబర్స్ పెన్ లేకుండా వెళ్తారు. ఎవరో ఒకళ్ళు ఇద్దరు దగ్గర పెన్ ఉంటుంది, వాళ్ళనే వెళ్ళి అడుగుతూ ఉంటారన్నమాట. సో అలా మీరు పెన్ లేకుండా వచ్చారండి బ్యాంక్ కి. నేను, మాధురి గారు అండ్ అలాగే మా గిరి గారు ఉన్నారు. రండి గిరి గారు, మనం బ్యాంక్ లో చాలా ఇంపార్టెంట్ పనిలో ఉన్నాము. పెన్ ఉందా? ఉందమ్మా, పనిలో ఉన్నాను నేను. ఈయన అడుగు. అంటే నాకు కూడా చాలా పని ఉందండి. అంటే నేను పని లేకుండా కూర్చున్నాను అనుకుంటున్నావా ఇక్కడ? మీరైనా పెన్ ఇస్తారా? అర్జెంట్ గా నేను డ్రాఫ్ట్ చేస్తాను. ఏం డ్రాఫ్ట్ చేస్తున్నారు? మా గర్ల్ ఫ్రెండ్ కి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయాలి. నేను మా అమ్మగారికి ట్రాన్స్ఫర్ చేయాలండి. నీ గర్ల్ ఫ్రెండ్ కి అర్జెంట్ గా అయ్యా. ఎక్స్క్యూజ్ మీ, పెన్ ఉందా? మీ పెన్ ఏమైంది? నా పెన్ నా దగ్గర ఉంది. ఈవిడికో పెన్ కావాలంట. మీ దగ్గర పెన్ ఉందా? పెన్ ఉంది కానీ నాకు అర్జెంట్ పని ఉంది. ఏం పని? నా గర్ల్ ఫ్రెండ్ కి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయాలి. ఈ ఏజ్ లో కూడా గర్ల్ ఫ్రెండ్స్ ఉంటారా? ఆఫ్ కోర్స్ స్టిల్ ఐ యామ్ యాంగ్రీ లైక్ యు. మీరు ఏం చేస్తూ ఉంటారు ఇది కాకుండా? ఫ్యామిలీతో బాగా హ్యాపీగా గడుపుతా. ఫ్యామిలీలో ఎంత మెంబర్స్? ఒక ఆవిడ, 2 పిల్లలు. ఓ, ఒక ఆవిడేనా? మీరండి? మాకు ఒక ఆవిడ. మీరు రోజు బ్యాంక్ వస్తుంటారా? ఆ రోజు వస్తుంది. నేను వచ్చేది మటుకు మీకోసమే. నా కోసం ఎందుకు వస్తున్నారు? ఎందుకంటే మిమ్మల్ని రోజు చూడొచ్చని. మై గాడ్, నా అందం. నాకు కూడా సిగ్గేస్తుంది. హలో, మన పెన్ స్కిట్ అయిపోయింది, వెళ్ళిపోండి. రండి బాబు, రండి. క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. చిరంజీవి గారు అన్నగానే మనకి గుర్తొచ్చేది ఏంటి? అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. డాన్స్. రైట్ ఆన్సర్. నంబర్ 1 ఫైట్స్. లేవు. స్టైల్. నంబర్ 11 రైట్. పాలిటిక్స్. లేదు. బ్లడ్ బ్యాంక్. బ్లడ్ బ్యాంక్ రైట్ ఆన్సర్. నంబర్ 12 మెగా ఫ్యామిలీ. నంబర్ 13 రైట్. ఇన్స్పిరేషన్. ఇన్స్పిరేషన్ రైట్ ఆన్సర్. నంబర్ 6 అవార్డ్స్. పద్మ విభూషణ్. $6.70 వచ్చింది మీకు. సో చెప్పనివేంటో చూద్దాం. ఫ్యాన్స్, అరే రే, రికార్డ్స్ కలెక్షన్స్, కొత్త నటీనటులకి సపోర్ట్, కామెడీ టైమింగ్, 80s గెట్ టుగెదర్ వాళ్ళ ఫోటోలు వస్తూ ఉంటాయి కదా, మోటివేటింగ్ స్పీచెస్, ఇండస్ట్రీ పెద్ద, చిరు లీక్స్, అన్నయ్య అని పిలవటం. అది మీరు మిస్ అయింది. ఎనీవే డబ్బులు పట్టుకొస్తాను, ఉండండి. ఇచ్చే ముందు చిరంజీవి గారి డైలాగ్ ఏదైనా, అందరూ తలా ఒక డైలాగ్ చెప్పాలి. మీతో మొదలెడదాం. కొద్దిగా ఫేస్ టర్న్ ఇచ్చుకుంటారా? అదే టర్న్ చేసి అటు చెప్పరా? కొద్దిగా ఫేస్ టర్నింగ్ ఇచ్చుకుంటారా? వెరీ గుడ్, వెరీ గుడ్. చేయి చూడు ఎంత రఫ్ గా ఉందో. రఫ్ ఆడి చేస్తా. సూపర్. బాక్స్ బద్దలైపోతుంది. ఎవరిది? నీదే. మొక్కే అది పీకిస్తే పీక కోస్తా. రే వీరశంకర్ రెడ్డి, మొక్కే కదా పీకేస్తే పీక కోస్తా. రెడీ, పాట. చిన్నగా మది కన్నులో విప్పిన కన్నెగా నీ మగ సిరికే వేస్తా నా ఓటు, నా సొగ సిరితో వేస్తా ఓటు.
మెల్లగా 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 మరుమల్లెల మబ్బుల జల్లుగా ముని మాపులలో వేసై నీ బోటు ముసి నవ్వులతో వేసయ్యా ఓటు నా ప్రేమ దేశాన్ని ప్రతిరోజు పాలించే నా రాణి వాసాన్ని రేపగలు రక్షించే నీ గుండెలకే వేస్తా నా ఓటు గుడి హారతినై వేస్తా ఓటు మధ్యలో మాత్రమే నడుము ఇటు నుంచి పట్టుకోవాలా అటు నుంచి పట్టుకోవాలా. వెరీ నైస్ వెరీ నైస్ థ్యాంక్ యూ. డబ్బులు ఇస్తా తీసుకెళ్ళండి. అలా ఈ రౌండ్ పూర్తయ్యేసరికల్లా లీడ్ లో ఉన్నారు గిరీష్ శంకర్ టీం వాళ్ళు లీడ్. ఈ రోజు మన సుమా అడ్డాకు వచ్చేస్తున్నారు మ్యూజిక్ షాప్ మూర్తి గారు, అంటే అజయ్ ఘోష్ గారు అండ్ చాందిని చౌదరి గారు. అంగ్రేజీ బిటే అయినా పంజాబీ డోలే అయినా మన తపాంగుతే అయినా డీజే డీజే బాజే బిడ్డాని స్టైల్ ఏదైనా పడ్డగా సుక్కేలోనా మన మాస్టర్ వచ్చిందంటే డీజే బాజే అంతా నచ్చే. మ్యూజిక్ షాప్ మూర్తి గారు ఏంటి మీరు అసలు ఉలక్కుండా పలక్కుండా అలా నిల్చున్నారు? నువ్వు పక్కనుంటే అమ్మో మన వల్ల దెమలదు. కొన్ని సంవత్సరాల నుంచి శనివారంలో ఉన్నానండి, ఇప్పుడు మంగళవారానికి వచ్చా. 9:30కి వస్తుంది అనమాట మన షో. కొంచెం మీ సర్కిల్లో కూడా చెప్పరా? నీ షో గురించి ఒకటి చెప్పాలా? అయ్యో రావా అయ్యో రావా. ఓ బై ద వే సారీ, నేను వీళ్ళని పరిచయం చేయడం మర్చిపోయాను. మన సీరియల్ టీం వాళ్ళు వన్ ఆఫ్ ద మోస్ట్ పాపులర్ సీరియల్స్. తెలుసు సార్, ఆమె నా భార్య సార్. సీరియల్లో మూర్తి గారికి ఎవరు అవకాశం ఇవ్వట్లేదని విన్నాను. అవును, అవకాశం మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చింది అనుకోండి ఈ రోజు, అది నేనే. నిజమే. అయ్యో నువ్వు ఇచ్చిన అవకాశం ఇప్పుడు కాదు, ఎప్పుడో ఇచ్చావు. నీ డైరెక్షన్ లో ఒకటి చేసా. నేను ఆ రోజుతోనే డైరెక్షన్ మానేసా. ఓకే, ఇప్పుడు ఏంటంటే విషయము, మీరు ఈ టీం ఏమైనా సపోర్ట్ చేయగలుగుతారా? వాళ్ళు కొంచెం వీక్ గా ఉన్నారు. మూర్తి గారు మీరైతే స్ట్రాంగ్ అండి. వాళ్ళకి మూర్తి గారు కావాలంట. మీరంటే ఇటు సైడ్ వెళ్తారా? రండి, మీకు రూట్ చూపిస్తాం. అంగ్రేజీ బిటే అయినా పంజాబీ డోలే అయినా మన తపాంగుతే అయినా డీజే డీజే బాజే. కాదు, నాకు ఎందుకు అజయ్ ఘోష్ గారిని చూసినప్పుడంతా ఆయన ఆడవాళ్ళ దగ్గర ఎక్కువ మొహమాట పడతారేమో అనిపిస్తుంది. అవును, అలాగే అనిపిస్తుంది. చూడండి, ఆయన ఎలా 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 సార్, నేను తెలుసు మీకు. అయ్యో, మీరు మాధురి మేడం గారు సార్. మావిడ ఇదేంద్ర సావే, నాకేం అర్థం కదా. నేనేమో లేపుకి పోతున్నానేంది ఏమన్నా. రెండో రౌండ్ మొదలెట్టిద్దాము. మన రెండో రౌండ్ నువ్వా నేనా. ఈ రౌండ్ రూల్స్ ఏంటంటే, ఇది బజర్ రౌండ్. ఈ రౌండ్ లో ఎవరైతే ఫస్ట్ బజర్ ప్రెస్ చేస్తారో వాళ్ళు ఆన్సర్ 10 సెకండ్స్ లోపల చెప్పేసేయాలి. ఈ రౌండ్ లో మేము ఒక క్వశ్చన్ అడుగుతాం, 4 క్లూలు చూపిస్తాం. ఈ ఫస్ట్ క్లూకే మీరు బజర్ నొక్కి సమాధానం చెప్పేస్తే మీకు 1,00,000 రూపాయలు వస్తాయి. కానీ రాంగ్ అయితే 1,00,000 రూపాయలు మీ అకౌంట్ లో నుంచి పోతాయి. అలా కాకుండా రెండోది, మూడోది, 4వది క్లూస్ వరకు వెళ్తే సెకండ్ క్లూకి అమౌంట్ ఒక 25,000 తగ్గుతుంది. థర్డ్ క్లూకి ఇంకో 25,000 తగ్గుతుంది. 4వ క్లూకి ఇంకొక 25,000 తగ్గుతుంది. ఈ రౌండ్ లో మీరు ఒకవేళ ఓడిపోతే మీరు డబ్బులు ఇవ్వడం మాత్రమే కాకుండా ఒక పనిష్మెంట్ కూడా చేయాల్సి ఉంటుంది. సరే అయితే రెడీ? ఈ ఫోటోల ఆధారంగా వస్తువు ఏమిటో కనిపెట్టండి. దీనికి నేను మీకు ఇచ్చే 1,00,000 రూపాయల క్లూ. టైం స్టార్ట్స్ నౌ. ఒకవేళ తెలిస్తే బజర్ నొక్కాలి. చాలా మంది ఆడపిల్లలు ఉన్నారు, వాళ్ళందరూ ఇలా నించొని ఉన్నారు. ఒక ఐటమ్ పేరు చెప్పాలి మీరు. ఐటమ్, వస్తువు. నో, ఎవరు బజర్ నొక్కలేదు. కాబట్టి ఒక 25,000 తగ్గించి మీకు ఇంకో క్లూ ఇస్తున్నాను. క్లూ నంబర్ 2 ఏమిటో మరి. ఒక బ్రౌన్ కలర్ ఉంది, ఒక పింక్ కలర్ ఉంది. ఓకే, ఇక్కడ బజర్ నొక్కేశారు. అజయ్ ఘోష్ గారి టీం వాళ్ళు బజర్ నొక్కారు. లిప్స్టిక్స్. ఓకే, రంగులు కనిపిస్తున్నాయి కాబట్టి మీరు లిప్స్టిక్ అనుకుంటున్నారు. వస్తే మీకు 75,000 వస్తుంది, లేదంటే 75,000 మీ అకౌంట్ లోంచి పోతుంది. ఇప్పుడైతే లాక్ చేసేసాం మీ ఆన్సర్. థర్డ్ క్లూ ఏంటో చూద్దాం. గోర్లు, ఆర్టిఫిషియల్ గోర్లు. 4వ క్లూ.
నెయిల్ పాలిష్ రిమూవర్. మరి మీరు చెప్పిందేమో లిప్స్టిక్. మరి రైట్ ఆన్సర్ ఏంటో చూద్దాం. సాంగ్ వస్తే ఏది పట్టించుకోరు. సో అది గోల్డ్ రంగు 75,000 ఇవ్వండి. $75,000 ఇచ్చేసారు. మీకు పనిష్మెంట్ ఉంది. స్పాంటేనియస్ గా నేను మ్యూజిక్ క్రియేట్ చేస్తూ ఉంటాను. ప్రొడ్యూసర్ ఫోన్ చేశారా? ఫోన్ చేశారు మేడం. కాల్ మీద కాల్ తెగ కాల్స్ వచ్చేస్తున్నాయి. ఏదో ఒక సీడీలో చూసి కాపీ కొట్టి పంపించేయా. చాలా అర్జెంట్ కట్టండి. అర్జెంట్ అయితే కొట్టి పంపించు తొందరగా. మరి ఏదో చేయండి మీరే. చాలా బిజీగా ఉన్నాను. ఐఎమ్ హ్యావింగ్ వన్ థాట్. మా అమ్మ పిలుస్తుంది, త్వరగా సంగీతం చెప్పండి. మీ అమ్మ పిలిస్తే నీకు సంగీతం ముఖ్యమా లేకపోతే అమ్మ పిలుపు ముఖ్యమా? సంగీతమే ముఖ్యం. ఇక్కడే కూర్చో. అర్థమైందా? పిపాసి కదా. ఎవరమ్మా? ఊరు నుంచి వచ్చామండి. వెళ్ళిపోండి వెళ్ళిపోండి. మీ అపాయింట్మెంట్ తీసుకుని వచ్చి మీ మేనేజర్ ఇచ్చారు. ఒక నిమిషం. ఇప్పుడే ఒక ట్యూన్ వచ్చింది. రికార్డ్ చేసుకో. రెడీ 1 2 3. ఏ అంటావా బి అంటావా జెడ్ వరకు కొట్టి పంపించు. ఈయన నేర్చుకోవడానికి వచ్చారా? నేర్పిస్తారని తీసుకొచ్చాను. ఇంత గంభీరంగా ఉన్నారు. కొంచెం ఇంట్రోవర్ట్ అండి. అంటే ఇంట్లోనే ఉంటారా? ఏది మీకు సంగీతంలో ఏమాత్రం వచ్చు ఒకసారి పలకండి. భక్తయోగ పదన్యాసి. అంటే ఏంటి మీరు ఇప్పుడు మనకు ఉండేటువంటి షోస్ పాడుతా తీయగా వీటికి వెళ్ళాలనుకుంటున్నారా? నేను ఏదైనా సాధించాలని కోరిక నాకు. సరే నేను చెప్పినటువంటి పాట మీరు పాడగలిగినట్టయితే మీరు వెళ్ళగలుగుతారు. ఓకేనా? ఏ రెడీ 1 2 3 స్టార్ట్. ఏ తడిక 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 నువ్వు తెరిచిన వెదిల్కి ఇక్కడికా. తడిక 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 నువ్వు తెరిచిన కొడుకా. నువ్వేమవుతావురా అంకే? తడిక 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 నువ్వు తెరిచిన కొడుకా. నువ్వేమవుతావురా? తడిక 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 తడిక. దేవుడా. మా మూర్తికి ఆప్షన్స్ ఇవ్వండి. ఏదైనా వేరే పాట. స్లోగా మెలోడీ. మెలోడీ. దిస్ టైములో నువ్వు మేడం సార్ సంగీత విద్వాంస్ సార్. మొన్నే పద్మశ్రీ అవార్డు వచ్చింది. ఢిల్లీలో తీసుకున్నారు కదా మొన్నే. ఢిల్లీలో తీసుకున్నది నేను ప్లాట్ఫామ్ టికెట్. సరే ఒక పాత పాట పాడు. అమ్మా చెప్పమ్మా ఏంటి మీకు ఎలాంటి స్టైల్ కావాలి? మీ జాన్ ఈ అబ్బాయి పాడతాడు చూడు. తడికి తడిక తడికి తడిక తడికి తడికేంద్రా. అది మా ఆల్ టైమ్ ఫేవరెట్ సాంగ్. అసలు ఆ ఒక్క పాటతో సినిమా 250 రోజులు ఆడింది. తడిక తడిక తడిక. ఈ అబ్బాయి పాడతాడు చూడండి. ఇంతందం దారి మళ్ళింద భూమిపైకే చేరుకున్నదా. నేనేం చెప్పాను నీకు? ఇలా పాడితే నీకు ప్రైజ్ రాదు, ఇంకొంచెం దాన్ని ఇంప్రూవ్ చేయాలని చెప్పానా? చెప్పారు మేడం. కానీ ఏమిటా ఫస్ట్ లైన్? తడికి తడికి తడిక. ఎవడన్నా తడిక తడిక. ఇంతందం ఇంతందం యో యో కందింద యో 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 యో. ఈమె పాడుతుందండి. నువ్వు అడిగింది ఏనాడైనా కాదన్నానా. అనవు నువ్వు. నువ్వు రమ్మంటే ఎక్కడికైనా రానన్నానా. నీ ముద్దు ముచ్చట కాదన్నానా. సరదా పడితే వద్దన్నానా. ఈ అమ్మాయికి ఏమైనా పాటలు వచ్చా? తడికి తడికి తడిక. కాదు ఎందుకమ్మా ఈయన్నిలా వెనకేసుకొని తిరుగుతూ ఉన్నావు? మీ దగ్గర ఏదో ఉంటది నేర్చుకుందాం అని వచ్చా. ఉన్నది ఉన్నది. ఏది తడిక 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 తడిక. కాదు ఉండొచ్చు కదా హాయిగా అక్కడ. ఇద్దరికి ఒకటే ప్యాషన్ ఉన్నప్పుడు ఒకరి బాధ ఒకరికి అర్థం అవుద్ది కదా అని. అంటే నీకు కూడా సంగీతం అంటే మీరు అనుకున్నదే. ఏది సాను సా పా పా రీ రీ రే ఇవన్నీ కలిపి పాడి చేసి ఆ ప్రొడ్యూసర్ పంపించే. ఫైనలీ ఒకటే చెప్పాలనుకుంటున్నాను. చూస్తుంటే ఇందులో నిజంగానే చాలా టాలెంట్ ఉంది. మాకేమో పెద్దగా లేదు. వేరే ఎవరి దగ్గరైనా తీసుకొని. మీరు చెప్పకముందు నేను అదే చేద్దాం అనుకున్నా. సారీ మూర్తి, వెళ్ళిపోదాం పద. సరే ఉంటానమ్మా. వెళ్ళొస్తామండి. మీరు వెళ్ళండి అమ్మా, వీళ్ళ క్లాసులు ఉన్నాయి ఇంకా. చెప్పండి. అయినా పంజాబీ డోలే అయినా మన తపాంగుతే అయినా డీజే డీజే బాజే బిడ్డాని స్టైల్ ఏదైనా పడ్డగా
మనకి ఈ రౌండ్ లో ఇంకా 2 ప్రశ్నలు ఉన్నాయి. మళ్ళీ మీరు మీ స్థానాలకు వెళ్ళండి. ఇప్పుడు మనం సెకండ్ క్వశ్చన్ లోకి వెళ్ళిపోతున్నాం. ఈ ఫోటోల ఆధారంగా ఆ ఫెస్టివల్ ఏంటో కనిపెట్టి చెప్పండి. ఏ పండుగో కనిపెట్టి చెప్పండి. క్లూ నంబర్ 1. టైం స్టార్ట్స్ నౌ. చెట్ల ఏవో చెట్లున్నాయి కొన్ని. ఒకవేళ మీరు చాలా కాన్ఫిడెంట్ అయితే నొక్కేశారు అజయ్ ఘోష్ గారి టీం. క్రిస్మస్. ఎనీవే మీరు 1 लाख కే బజర్ నొక్కి క్రిస్మస్ అని చెప్పేశారు. కరెక్ట్ అయితే 1,00,000, రాంగ్ అయితే 1,00,000 పోతుంది. మీ ఆన్సర్ లాక్ చేసేసాము. సెకండ్ క్లూ ఏంటో చూద్దాం. క్రిస్మస్ ఏంటి అసలు దీపావళికి కూడా ఇస్తారు గిఫ్ట్లు. ఓకే గిఫ్ట్లు ఉన్నాయి అక్కడ. నంబర్ 3 క్లూ నక్షత్రాలు ఉన్నాయి. నక్షత్రాలు అంటే మనం నక్షత్రాల పండుగ చేసుకుంటూ ఉంటాం. అది 4వ క్లూ. డిసెంబర్ 25. క్రిస్మసే కదా. క్రిస్మస్ డిసెంబర్ 20. రైట్ ఆన్సర్ ఏంటో చూద్దాం. రైట్ ఆన్సర్. డిజెటిల్లు పేరు కాన్ని స్టైల్ వేరు పెళ్ళికి ఉంటే జాను పంతులతో పనే లేదు. డిజెటిల్లు పట్టు పట్టు డిజెటిల్లు పట్టు వెచ్చర పెంచి పట్టు బాక్సులు మరిగేటట్టు. డిజెటిల్లు పట్టు పట్టు డిజెటిల్లు పట్టు కొట్టుమే మళ్ళీ కొట్టు. 1,00,000 తీసుకోండి. మూడో ప్రశ్న. ఈ ఫోటోల ఆధారంగా ఫుడ్ ఐటమ్ ఏంటో కనిపెట్టండి. క్లూ నంబర్ 1. 1,00,000 రూపాయలు. టైం స్టార్ట్స్ నౌ. ఆ క్లూ ఏంటంటే ఒక గుడి కనిపిస్తోంది. మేము ఫుడ్ ఐటమ్ అడిగాము. ఓకే చాందిని. లడ్డు పులిహార అన్నది కొంచెం డౌట్. నేనైతే ఒకటి చెప్పగలుగుతాం మీకు. ఈ రెండిట్లో ఒకటి కరెక్ట్. కానీ ఏదో చెప్పనుగా. లడ్డు. లడ్డు ఫిక్స్ లాక్. ఓకే క్లూ నంబర్ 2. రైస్ వచ్చింది అక్కడ. వీళ్ళు లడ్డు చెప్పారు. క్లూ నంబర్ 3. చింతపండు. క్లూ నంబర్ 4. సుధీర్. సుధీర్ బాగా కలుపుతాడని. అయ్యో చేతిలో డబ్బులు పోయనే. అయ్యో డబ్బులు మేమే చెప్పాం. లడ్డు పులిహోర 2 చెప్పాను. నేనేం చెప్పాను? రెండిట్లో ఒకటి కరెక్ట్ అన్నాను. మీరేమన్నారు? లడ్డు పులిహోర. లడ్డు తీసుకుని ఆయన డబ్బులు అయిపోయాయి. ఇవ్వండి. సరే టైం వేస్ట్ చేసి టైం వేస్ట్ చేయకుండా ఇచ్చేద్దాం అంట. లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్. ఈ ఫోటోల ఆధారంగా సినిమా పేరేమిటో కనిపెట్టండి. 1,00,000 రూపాయల క్లూ. టైం స్టార్ట్స్ నౌ. ఒక తల్లి బిడ్డ కనిపిస్తున్నారు మనకి. కంగారు పడి బజర్ నొక్కకండి. ఒక తల్లి ఒక బిడ్డ. ఓకే టైం అప్. సో క్లూ నంబర్ 2. 75,000 రూపాయలు. ఏదో కన్స్ట్రక్షన్ జరుగుతోంది. కన్స్ట్రక్షన్ సైట్, బిల్డింగ్ కన్స్ట్రక్షన్. అజయ్ ఘోష్ గారి టీం బజర్ నొక్కారు. ఓకే వస్తే 75,000 లేదంటే 75,000 పోతాయి. థర్డ్ క్లూ. అందులో వాడిన బండి. అండ్ క్లూ నంబర్ 4. కన్స్ట్రక్షన్ సైట్ లో ఇంజనీర్స్ వాడే క్యాప్ అండ్ ఎవ్రీబడి దేర్ ఫర్ సేఫ్టీ. రైట్ ఆన్సర్ ఏంటో చూద్దాం. రైట్ ఆన్సర్. అలా మీకు 75,000 రావడంతో ఈ రౌండ్ అయిపోయింది. కానీ పనిష్మెంట్లు మిగిలిపోయాయి కాబట్టి పనిష్మెంట్లు చేసేద్దాం. సార్ కాలేజ్కి అడ్మిషన్స్ కి అందరూ వచ్చేసారు. రమ్మన్రా.
ఏమ్మా ఏం పేరు? సుమా అండి. ఏ ఊరు మీది? ఇదిగో ఇక్కడ. మా మరదలు సార్. మీ మరదలా? మా బావ సార్. కాలేజ్ లో ఎలాగైనా జాయిన్ అవ్వాలనుకుంటున్నాను సార్. రీల్స్ కాలేజ్ లో బాగా వస్తాయని చెప్పారు. మేమిద్దరం బాగా రీల్స్ చేస్తూ ఉంటాం సార్. తర్వాత సార్ మా మేనత్ కూతురు సార్. ఇందాక వచ్చింది మరదలా? మరదలు. మేనత్ కూతురు. సెటప్ వేరే సార్. సెటప్ నువ్వు వాడు చూసుకుంటాడు. నేను చూసుకుంటాను. ఏందో చూడు, వంగి చూడు. ఇది కొంచెం వంగరా, వంగు. ఒకతేమన్నా మరదలు, ఒకతేమన్నా అత్త కూతురు. నేను స్కూల్ పెట్టింది నీ వాళ్ళందరూ తీసుకురావడానికి అంటారా? చదువు ఇంపార్టెంట్. సార్ వచ్చిన వాళ్ళు ఎవడన్నా నీ ఊళ్ళో అయి ఉండాలా? కోసే కారం 1:7. మావయ్య ఎప్పుడే నీకు మావయ్య. ఎన్నో తరగతులు జాయిన్ అవుతా? మావయ్య ఎలా చెప్తా లేచి నిలబడమ్మా కొంచెం. అమ్మ జాగ్రత్త, కింద తెచ్చుకో. నాలా ఫుల్ లేదు కవరం. మావయ్య పదండి వెళ్దాం. ఎక్కడికి? ఇంటికి. లేదమ్మా నేను వెళ్తా, మీరు ఉండండి. వస్తుందిరా, నీకెందుకు నేను పద్ధతి కలిగి కుటుంబం సార్. ఏందిరా ఇదే? కాలేజీ రా ఇదే? సైట్ కొడతావా? నాకా? కాలేజీ రాసిచ్చేస్తా నీకు. నువ్వెంతగా రెచ్చిపోతే అంత సరదా తెలుసునా? కాలేజీ రాసిచ్చాను రా, ఆ మాత్రం ఉన్నదా? ఎలా మా అందరు అడ్మిషన్ సంగతి ఏమైంది? మీ అందరూ అడ్మిషన్ నేను తీసుకుంటాను. నీకే అడ్మిషన్ లేదు. ఎలా? రౌండ్ కంప్లీట్ అయిపోయింది. ఈ రౌండ్ అయ్యేసరికల్లా లీడ్ లో ఉన్నటువంటి పార్టిసిపెంట్స్ అజయ్ ఘోష్ గారు మీ టీం వాళ్ళు లీడ్ లోకి వచ్చారండి. సో థ్యాంక్ యూ సో మచ్ చాంద్ని అండ్ అలాగే థ్యాంక్ యూ సో మచ్ అజయ్ గారు. ఒక్కసారి మీరు వెళ్లే ముందు ఓకే ఒకసారి డైరెక్టర్ గారిని కూడా పిలిచేద్దామా? మన శివ పాలడుగు కెమెరామెన్ శ్రీను అలాగే కెమెరామెన్ శ్రీనివాస్ గారిని కూడా ఒక్కసారి వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అయితే మొత్తంగా మనకి ట్రైలర్ చూసేసరికల్లా అర్థమైపోతుంది అంబిషన్స్ ఏవైతే ఉన్నాయో అది కరెక్ట్ టైంలో నెరవేర్చకుండా అయినా సరే ప్యాషన్ తో పోరాడినటువంటి ఒక మనిషి కథ సపోర్ట్ చేసినటువంటి మీరు. ఓకే సో ఈ రోజు మీరు అందరూ ఇక్కడికి రావడం చాలా సంతోషాన్ని ఇచ్చిందండి. అండ్ పైగా పార్టిసిపేట్ చేశారు ఈ రౌండ్ లో. వాళ్ళకి అలాగే వీళ్ళకి బోలెనంత ప్రోత్సాహాన్ని అందించారు. థ్యాంక్ యూ సో మచ్ చాంద్ని అండ్ థ్యాంక్ యూ సో మచ్ అజయ్ గారు, శివ గారు, శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ అండి. మన మూడో రౌండ్ కాయ్ రాజా కాయ్. ఇది బెట్టింగ్ రౌండ్ అన్నమాట. 20 సెకండ్ల టైం ఇస్తాం. ఈ రౌండ్ లో ఏంటంటే మేము సర్వే కండక్ట్ చేసేసాం. ప్రతి క్వశ్చన్ కి 4 ఆన్సర్స్ ఉంటాయి. ఈ 4 ఆన్సర్లో ఒకటి టాప్ ఆన్సర్. అది కనిపెట్టడమే మీ పని. మీరు బజర్ కొట్టి ఆన్సర్ చెప్పాలి. అలాగే ఆ ఆన్సర్ మీద మీ దగ్గర ఉండేటువంటి డబ్బుల్లో నుంచి ఎంతైనా మీరు బెట్టింగ్ చేసుకోవచ్చు. కరెక్ట్ అయినట్టయితే బెట్టింగ్ చేసిన వాళ్ళకి 3 టైమ్స్ వస్తుంది. రాంగ్ అయితే పోతుంది, పెట్టిన డబ్బులు పోతాయి. బెట్టింగ్ చేసిన వాళ్ళు కాకుండా అవతల టీం వాళ్ళు ఇది చెప్పింది రైట్ ఆర్ రాంగ్ అని బెట్టింగ్ చేసుకోవచ్చు. మీరు కరెక్ట్ ఆన్సర్ చెప్తే మీకు డబుల్ అవుతుంది మనీ, లేకపోతే మనీ పోతుంది. సో లెట్స్ స్టార్ట్. కాయ్ రాజా కాయ్, కాయ్ రాజా కాయ్. ABCD ఆప్షన్ మీరు ఏది సెలెక్ట్ చేస్తే దాని మీద డబ్బులు పెట్టండి. కరెక్ట్ అయితే మీకు 3 టైమ్స్ వస్తుంది. అండ్ బజర్ నొక్కని వాళ్ళు యువతల వాళ్ళది ఆన్సర్ రైట్ ఆర్ రాంగ్ అని గెస్ చేయొచ్చు. రైట్ రాంగ్ మీద పెట్టండి. ఓకే రెడీ? క్వశ్చన్ నెంబర్ 1. ఆడవారు ఒక చోట ఉన్నప్పుడు ఎక్కువగా దేని గురించి మాట్లాడుకుంటారు? ముందు నేను స్టూడెంట్స్ అడుగుతా. స్టూడెంట్స్ చెప్పండి. సుమా గారు ఈ వయసులో కూడా ఇంత ఎంగా ఎలా ఉన్నారని. ఏ వయసులో? అంటే ఎవరి కొంపలు ఎప్పుడెప్పుడు ముంచుదామని చూస్తారు. కరెక్ట్, నీ కొంప ముంచుదామని చూస్తున్నాను నేను. ఓకే ఇప్పుడు నేను ఆప్షన్స్ ఇస్తా. ఆడవారు ఒక చోట ఉన్నప్పుడు ఎక్కువగా దేని గురించి మాట్లాడుకుంటారు? ఏ సీరియల్స్ గురించి, బి షాపింగ్ గురించి, సి ఇరుగు పొరుగు వారి గురించి, డి భర్తల గురించి. అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఆడవారు ఒక చోట ఉన్నప్పుడు ఎక్కువగా దేని గురించి మాట్లాడుకుంటారు?
సీరియల్స్ గురించి, షాపింగ్ గురించి. కొట్టిందమ్మా. ఇరుగు పొరుగు వారి గురించి. ఓకే, ఎంత పెడతారు? 1 lakh. సి మీద 1 lakh పెట్టారు. రైట్ అయినట్టయితే మీకు 3 times పెరుగుతుంది. ఇప్పుడు మీరు చెప్పాల్సింది వీళ్ళ ఆన్సర్ రైటా రాంగా? రైట్. అయితే రైట్ మీద ఎంత పెడతారు మీరు? 50,000. అంటే ఒకవేళ ఇరుగు పొరుగు వారి గురించి ఆడవాళ్ళు మాట్లాడినట్టయితే మీకు ఇద్దరికి డబ్బులు వస్తాయి. సో ఇప్పుడు చూద్దాము ఇరుగు పొరుగు వారి గురించి కరెక్టా కాదా. రైట్ ఆన్సర్. మామా ప్రౌడ్ సే బోలో ఐ యామ్ సింగిల్, ఛాన్సే దొరికినా అబక్ మింగిల్. ఓకే, మీకు కొంత తీసుకోండి. సెకండ్ క్వశ్చన్. అనవసరంగా పెళ్లి చేసుకున్నాను అని ఎప్పుడు అనిపిస్తుంది? ఏ టైం కి ఇంటికి రావాలన్నప్పుడు, బి ఆంటీ అంకుల్ అని పిలిచినప్పుడు, సి స్నేహితులకి దూరం అయినప్పుడు, డి బాధ్యతలు ఎక్కువైనప్పుడు. అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. అనవసరంగా పెళ్లి చేసుకున్నాను అని ఎప్పుడు అనిపిస్తుంది? టైం కి ఇంటికి రావాలన్నప్పుడు, ఆంటీ అంకుల్ అని పిలిచినప్పుడు, ఎస్ బాధ్యతలు ఎక్కువైనప్పుడా? ఎంత పెడతారు డి మీద? 1 lakh. ఇది రైటా రాంగా? రైట్. రైటా? ఎంత పెడతారు రైట్ మీద? 50. అంటే ఈసారి కూడా ఒకవేళ రైట్ అయినట్టయితే మీకు ఇద్దరికి డబ్బులు వస్తాయి. కరెక్టా కదా చూద్దాం. రైట్ ఆన్సర్. అచ్చా, లైఫ్ అంటే మినిమం ఇట్టా ఉండాలా. సో బాధ్యతలు ఎక్కువైనప్పుడు రైట్. మీ అమౌంట్ ఏమో డబుల్ అవుతుంది, మీ అమౌంట్ ఏమో 3 times పెరుగుతుంది. అచ్చా, లైఫ్ అంటే మినిమం ఇట్టా ఉండాలా. మూడో ప్రశ్న. ఎలాంటి అవసరాల కోసం ఎక్కువగా అలారం పెట్టుకుంటాము? చెప్పండి స్టూడెంట్స్, అలారం దేనికోసం పెట్టుకుంటారు మీరు? పొద్దున్నే లేవాలి, బాయ్ ఫ్రెండ్ కలవడానికి కోసం పెట్టుకుంటాం. ఓ వావ్, షీ సో ఎక్సైటెడ్ అబౌట్ ఇట్. అసలు అమ్మ స్టవ్ మీద ఏమైనా పెట్టినప్పుడు బంద్ చేయను. అలారం పెట్టుకుంటావా? దానికి కూడా పెట్టుకోవాలి, లేకపోతే మాడి మస్ అయిపోతుంది గిన్నె. కొత్త అలారం కొన్నప్పుడు. కొత్త అలారం కొనుక్కున్నప్పుడు. సరే, ఇప్పుడు ఆప్షన్స్. ఎలాంటి అవసరాల కోసం ఎక్కువగా అలారం పెట్టుకుంటాము? 1 జిమ్ కి వెళ్ళాలని అనుకున్నప్పుడు, 2 ఎగ్జామ్స్ ఉన్నప్పుడు, 3 ప్రయాణాలు చేసేటప్పుడు, 4 బర్త్డే విషెస్ చెప్పాలనుకున్నప్పుడు. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఎలాంటి అవసరాల కోసం ఎక్కువగా అలారం పెట్టుకుంటాము? జిమ్ కి వెళ్ళాలని అనుకున్నప్పుడు, ఎగ్జామ్స్ ఉన్నప్పుడు. ఎస్ చెప్పండి. ఎగ్జామ్ ఉన్నప్పుడు. ఎగ్జామ్ ఉన్నప్పుడు అంటే ఆప్షన్ బి. అది ఎంత పెడతారు ఆప్షన్ బి మీద? 1 lakh. మీరు ఇది రైట్ అనుకుంటున్నారా రాంగ్ అనుకుంటున్నారా? రాంగ్. రాంగ్. ఎంత పెడతారు? 50. సరే, అయితే చూద్దామా ఎగ్జామ్ ఉన్నప్పుడు రైటా రాంగా? రైట్ ఆన్సర్. సుబద్దలైపోయే లిప్పుకున్న లో సుబద్దలైపోయే మీరు పెట్టిన 50,000 పోయాయి, ఎందుకంటే మీరు రాంగ్ అన్నారు. మీరు పెట్టిన అమౌంట్ మాత్రం 3 times వచ్చేసింది. లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ ఇందులో. బస్సు ప్రయాణం చేసేటప్పుడు మనకి ఎక్కువగా చిరాకు తెప్పించేవి ఏంటి చెప్పండి? ఫ్రెండ్స్ ఇట్లా కూర్చున్నప్పుడు, లవర్స్ రొమాన్స్ చేసుకున్నప్పుడు చిరాకు వస్తుంది నీకు బాగా? తెలుస్తుంది నీ మొహంలోనే బాగా.
ఇక్కడ ఆప్షన్స్ ఏంటంటే బస్సు ప్రయాణం చేసేటప్పుడు మనకి ఎక్కువగా చిరాకు తెప్పించేవి ఏంటి? ఏ పిల్లల ఏడుపులు, బి తొక్కిసలాట, సి గుంతల రోడ్లు, డి ఫోన్ లో గట్టిగా మాట్లాడడం. యువర్ టైం స్టార్ట్స్ నౌ. బస్సు ప్రయాణం చేసేటప్పుడు మనకి ఎక్కువగా చిరాకు తెప్పించేవి ఏంటి? పిల్లల ఏడుపులు, తొక్కిసలాట, సి గుంతల రోడ్లు. గుంతల రోడ్ల మీద ఎంత పెడతారు? ₹1,00,000. సరే వీళ్ళ ఆన్సర్ రైటా రాంగా? రాంగ్. రైట్ అనిపిస్తుంది నాకు ఎందుకో. గుంతల రోడ్లు ఉంటాయి కదా, చిరాకు వస్తుంది మనకి. మరి రైట్ మీద పెట్టండి. పెట్టండి, ₹1,00,000 పెట్టండి. అయ్యా పెద్గిరి గారు, ఏంటి మన అనుబంధం ఎపిసోడ్ 1 hour అయిందిగా. అమ్మాయి రాంగ్ మీద పెట్టింది, మీరు రైట్ మీద పెట్టండి. ఏ వద్దు, రాంగ్. 50,000. వినలేదుగా మీరు నా మాట. ఓకే, ఇంకెవరేం చేస్తారు? ఓకే, గుంతల రోడ్లు ఇది రైట్ అయినట్టయితే వీళ్ళకి డబ్బులు పోతాయి. నేను అప్పుడే చెప్పాను రాంగ్ మీద పెట్టండి మీకు డబ్బులు వస్తాయని. వెరీ గుడ్, మంచిగా నేను చెప్పింది చేశారు, డబ్బులు వచ్చాయి. చూసారా? అలా ఈ రౌండ్ పూర్తయిపోయింది. మన లాస్ట్ అండ్ ఫైనల్ రౌండ్ లో మనకు తెలిసిపోతుంది ఈ డబ్బులు మొత్తం ఏ ఒక్క టీం దగ్గరికి వెళ్తుంది అనేది. మీ టీమా వీళ్ళ టీమా? మన లాస్ట్ అండ్ ఫైనల్ రౌండ్ తార్ మార్ తక్కర్ మార్. ఈ రౌండ్ లో 3 లెవెల్స్ ఉంటాయి. మొదటి లెవెల్లో ఓడిపోయిన వాళ్ళు 25% వాళ్ళ అమౌంట్ ఇచ్చేయాల్సి ఉంటుంది అవతల టీంకి. సెకండ్ లెవెల్లో ఓడిపోతే 50% అమౌంట్ ఇచ్చేయాల్సి ఉంటుంది. అండ్ లాస్ట్ లెవెల్లో ఓడిపోయిన వాళ్ళు 100% అమౌంట్ ఇచ్చేస్తే అవతల టీం విన్ అయిపోతుంది అనమాట. మాధురి, మీ టీం లీడ్ లో ఉన్నారు. ఇప్పుడు మీకే మేము 2 టాపిక్స్ ఇస్తాము, మీరు అందులోంచి ఒక టాపిక్ సెలెక్ట్ చేసుకోవాలి. అయితే ఆ సెలెక్ట్ చేసుకున్నటువంటి టాపిక్ లో మీరు కూడా ఆడాల్సి ఉంటుంది. ఇందులో రాంగ్ అయితే మైనస్ అలా ఏముండదా? మైనస్ లేవు, డైరెక్ట్ గా ఇచ్చేయడమే. మీరు లీడ్ లో ఉన్నారు కాబట్టి మీరు 2 టాపిక్స్ లోంచి ఒక టాపిక్ సెలెక్ట్ చేసుకుని ఫస్ట్ ఆన్సర్ స్క్రీన్ మీద రాగానే చెప్పాల్సి ఉంటుంది. ఆ రెడ్ లైట్ 5 సెకండ్ల లోపల మీ దగ్గరకు వస్తుంది. ఈ 5 సెకండ్ల లోపే మీరు ఆన్సర్ చెప్పాల్సి ఉంటుంది. ఒకవేళ చెప్పకపోతే ఆ లెవెల్ మీరు ఓడిపోయినట్టు 25% ఇచ్చేయాలి ఫస్ట్ లెవెల్. లేదంటే నెక్స్ట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతుంది, వాళ్ళు నెక్స్ట్ ఆన్సర్ చెప్పాలి. సో 1 మీరు, 2ది మీరు, 3 మీరు, 4 మీరు. ఓకే, ఇప్పుడు మీతోనే మొదలు పెడుతున్నాము. టాపిక్స్ ఏంటంటే 1 బిర్యానీ, 2 తేదీలు, ఓకే బిర్యానీ. సో బిర్యానీకి సంబంధించిన ప్రిపరేషన్ లో వాడే ఐటమ్స్ ఫోటో వేస్తాము. ఫస్ట్ ఫోటో మీరు, సెకండ్ మీరు, అలా ఎక్కడ ఆగితే ఆ లెవెల్ అక్కడ ఎండ్. రెడీ? ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్. లెవెల్ 1 లో ఓడిపోయిన వాళ్ళు 25% అమౌంట్ ఇచ్చేయాల్సి ఉంటుంది. యోర్ టైమ్ స్టార్ట్స్ నౌ. బాస్మతి రైస్. రైట్. ఆయిల్. నూనె కరెక్ట్. ఆనియన్ చిల్లీ. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కరెక్ట్. అల్లం జింజర్. అల్లం వెల్లుల్లి పేస్ట్. అల్లం వెల్లుల్లి పేస్ట్ కరెక్ట్. టర్మరిక్. టర్మరిక్ పసుపు రైట్. కొత్తిమీర కరెక్ట్. పుదీనా కరెక్ట్. నెయ్యి కరెక్ట్. పెరుగు కరెక్ట్. దాల్చిన చెక్క కరెక్ట్. యాలక్కాయ. దీని ఏమంటారు? ఇలాచి. యాలకులు కరెక్ట్. లవంగాలు కరెక్ట్. కుంకుమ పువ్వు కరెక్ట్. మసాలా. తేజ్ పత్తా బిర్యానీ ఆకు. కాబట్టి మీ అమౌంట్ లో నుంచి 25% తీసుకొచ్చి వాళ్ళకి ఇవ్వండి. లైఫ్ అంటే మినిమం ఇట్లా ఉండాలా? ఇక 2వ లెవెల్ మీరే లీడ్ లో ఉన్నారు. టాపిక్ సెలెక్ట్ చేసుకోండి.
1 రాజధానులు, సెకండ్ సినిమా, క్యాపిటల్ క్యాపిటల్. కొన్ని రాష్ట్రాల పేర్లు వేస్తాము, రాజధానుల పేర్లు చెప్పాలి. లెవెల్ 2 లో ఓడిపోయిన వాళ్ళు 50% అమౌంట్ ఇచ్చేయాల్సి ఉంటుంది. చూద్దాము లెవెల్ 2 లో ఎవరు గెలుస్తారు. ఆర్ యు రెడీ? రెడీ. ఓకే మాధురి, నిఖిత, కిరణ్ రెడీ. యోర్ టైం స్టార్ట్స్ నౌ. తెలంగాణ, రాయలసీమ, రంగారెడ్డి, చెయ్యి జారిపోయింది, మంట కలిసిపోయింది, ఈ నా జీవితం దేవుడా. ఇలా మీరు అప్పడంగా గెలిచేసారు, అర్థమవుతుందా మీకు? 50% అమౌంట్ ఇవ్వండి వాళ్ళకి. కొట్టరా కొట్టు తీరు మారో, కొట్టలేటకే నా హుషారో, కొట్టరా కొట్టు తీరు మారో, కొట్టలేటకే నా హుషారో. తెలంగాణ క్యాపిటల్ హైదరాబాద్. లాస్ట్ అండ్ ఫైనల్ లెవెల్. 100% అమౌంట్ ఒక టీమ్ కి వచ్చేసి వాళ్ళు విన్ అయిపోతారు. టాపిక్స్ 1 గణితం, సెకండ్ రామాయణం, రామాయణం. రామాయణంలోని కొన్ని ఫోటోలు వేస్తాము, ఆ క్యారెక్టర్ పేరు చెప్పాలి. ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్. రెడీ? యోర్ టైమ్ స్టార్ట్స్ నౌ. రాముడు, రైట్. సీతాదేవి, రైట్. రావణాసురుడు, రైట్. ఆంజనేయుడు, రైట్. లవకుశులు, రైట్. శూర్పణఖ, రైట్. శబరి, రైట్. వాల్మీకి, రైట్. నాకు 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 నాకు. వాటమ్మా వాట్ ఈస్ దిస్ అమ్మా, వాటమ్మా వాట్ ఈస్ దిస్ అమ్మా. భూదేవి. అలా మీరు టోటల్ అమౌంట్ వాళ్ళకి ఇచ్చి వాళ్ళని గెలిపించేస్తున్నారు. బిడ్డ ఇది నా అడ్డ, బిడ్డ ఇది నా అడ్డ, బిడ్డ ఇది నా అడ్డ, అరే బిడ్డ ఇది నా అడ్డ. వెరీ గుడ్, సూపర్ ప్లేయింగ్. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి. ఇలాగే మమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూ ఉండండి. అండ్ మనం కలుస్తున్నాము మంగళవారం 9:30కి. సుమా అడ్డా అస్సల్ తగ్గేలే.